నమస్తే రెడ్డి ప్లస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మన రైతు సోదరులు నేమకూరు సర్వేశ్వర గారు మన అందు ఉన్నారు. ఆయన యొక్క వ్యవసాయ సుదీర్ఘ అనుభవంతో ఈరోజు మనము రానున్న కాలంలో మనం ఏ పంటలు వేసుకోవచ్చు, ఏ పంటలు సాగు చేయొచ్చు అనేటువంటి ఆయన అనుభవంలో ఆయన నేర్చుకున్నటువంటి అంశాలు కొంతమంది రైతు సోదరులకి తెలుపడంతో ఆయనది ముఖాముఖి నిర్వహించడం జరుగుతుంది. నమస్తే అండి సర్వేశ్వర గారు. నమస్తే అండి. మీరు ఎప్పటి నుంచి వ్యవసాయం ప్రారంభించారండి? ఎప్పటి నుంచి చేస్తున్నారు? గత 15 సంవత్సరాల నుంచి మేము వ్యవసాయం చేస్తూ ఉన్నారండి. దీంట్లో కూరగాయలు ఈ జూన్ నెలలో మేము కూరగాయలు సాగు చేస్తామండి. దానిలో తీగజాతి, బీర, ఆనప, దోస మేము సాగు చేస్తూ ఉంటామండి. అయితే వాటికి నీళ్లు పెట్టడానికి ఎక్కువ నీళ్లు పెట్టడం వల్ల ఈ కాలంలో వర్షాలు పడుతుంటే కనుక అవి యువకెక్కిపోయి కొండాకు వచ్చి చెట్టు పాడైపోయే విధానం ఉంది కనుక దీనికి మేము డ్రిప్ ఇరిగేషన్ ద్వారా నీటి తరలి ఇస్తాం జరుగుతుందండి. ఈ డ్రిప్ ఇరిగేషన్ ద్వారా నీటి తరలి ఇవ్వటం వల్ల ఏంటంటే ఉపయోగము, మాకు ఎక్కువ నీళ్ళు కాకుండా మన సరిపడా వాటర్ వాడతామండి. వాడటం వల్ల ఈ పండాకు తెగులు, ఈ గడ్డి కలుపు గడ్డి పెట్టకోకుండా కలుపు గడ్డి వల్ల దోమ పోటు వచ్చి చెట్టు పాడైపోతుంటుందండి. వాటిని నివారించుకోవడానికి డ్రిప్ ఇరిగేషన్ ద్వారా చాలా బాగా పనిచేస్తుందండి. దీనివల్ల మాకు కలుపు నివారణ కూడా చాలా వరకు మేము అదుపు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు కూరగాయ సాగులు మనకి రైతన్నలకి సూచన చేసేది ఏంటంటే డ్రిప్ ద్వారా ఇవ్వటం వల్ల, వాటర్ డ్రిప్ ద్వారా మనము ఇవ్వటం వల్ల ఏంటంటే ఒకటి తెగుళ్ళు నియంత్రించుకోవచ్చు అని చెప్తున్నారు, ఇంకొకటి కలుపు నియంత్రణ కూడా చేసుకోవచ్చు అని చేసి చెప్తా ఉన్నారు ఆయన అనుభవంలో. వీటితో పాటు కొన్ని రకాలైనటువంటి ఆకు తెగులు, ఎండు తెగులు కావచ్చు, ఎండు తెగులు కావచ్చు, అలాగే యువక వచ్చేసి భూములంతా కూడా వాటర్ ఎక్కువగా నింపిపోయి ఆటోమేటిక్గా దానికి కొన్ని రకాలైనటువంటి రావడం జరుగుతూ ఉంది. సో దాన్ని కూడా మనం ఈ డ్రిప్ ద్వారా మనం కంట్రోల్ చేయొచ్చు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో దీనికి ప్రత్యామ్నాయంగా ఇంకా ఈ జూన్ మాసంలో మనం ఏ కూరగాయలు సాగు చేసుకోవచ్చు అంటారు? ఆకుకూరలు సాగు చేయొచ్చు అండి. ఆకుకూరలు వచ్చేటప్పటికి మన తోటకూర, గోంగూర ఇట్లాగా మన బెడ్లు కట్టేసి ఆ బెడ్ల మీద పోసుకోవటం వల్ల అవి మొలక వస్తుందండి. అవి ఎక్కువ తడి ఇవ్వకోకుండా ఈ చిన్నది మినీ స్ప్రింక్లర్ వేయడం వల్ల దానికి తడి సరిపడా ఉంటుంది కనుక ఆకు పాడవదు, చక్కగా మనం దాన్ని పెంచుకోవడానికి వీలుగా ఉంటుందండి. ఈ మాసంలో 365 రోజులు కూడా జూన్ నెలలో, అలాగే ప్రత్యేకించి జూన్ నెలలో కూడా ఆకుకూరలు కూడా మనం పండించుకోవచ్చు. సో ఆకుకూరలో కూడా మనకి ఏంటంటే ఎక్కువ బెడ్ల రూపంలో తయారు చేసుకొని దానికి మినీ స్ప్రింక్లర్స్ కనుక ఫిట్ చేసుకొని, సో మినీ స్ప్రింక్లర్ ద్వారా ఒక వాటర్ కనుక ఇచ్చినట్లయితే ఆటోమేటిక్ ఏంటంటే ఒక మొక్క యొక్క ఆకు అనేది చాలా నాణ్యతగా కనపడుతుందని చెప్పేసి చెప్తా ఉన్నారు. అలాగే దానికి ఎటువంటి చీడపీడ నియంత్రణ కూడా మనం అరికట్టవచ్చు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇంకా మనం జూన్ మాసంలో ఇంకా కూరగాయలు కావచ్చు, ఇంకేం సాగు చేసుకోవచ్చు అండి మన వ్యవసాయానికి సంబంధించి? తొలకరి మొక్కజొన్న వేసుకోవచ్చు అండి. ఓకే, తొలకరి మొక్కజొన్నలో కూడా యువక భూమి ఉంటే దానికి మనం తడులు తగ్గించుకోవడం కోసం డ్రిప్ ద్వారా మనం డ్రిప్ తడులు ఇస్తే చాలా బాగా పనిచేస్తుందండి. యువక ఎక్కకుండా ఉంటుంది. మెయిన్ మనం వేసుకునే మందులు ఉన్నాయి కదండి, ఈ నీటి తడులు ఇవ్వటం వల్ల ఏమైందంటే మనం వేసిన మందు ఆ నీటి తడికి కుట్టుకుపోద్దండి. అదే డ్రిప్ ఇరిగేషన్ ద్వారా అయితే ఆ నీటి తడికి స్ప్రింక్లర్ పోస్తున్నది కనుక మనం వేసిన భూమి అంతా కూడా భూమి వినియోగించుకొని మొక్కకు అందించడానికి అవకాశం ఉంటుందండి. దానివల్ల సేంద్రియ కర్బనం కూడా మనకి కలిసి వస్తుంది, పాడవకుండా ఉంటుందండి. ఇప్పుడు తొలకరి మొక్కజొన్న మన పాప్కార్న్ పెట్టేసుకొని మనం సాగు చేసుకున్నట్లయితే మొక్కజొన్నలో కూడా డ్రిప్ పద్ధతి ద్వారా మనం వాటర్ ఇచ్చినట్లయితే మొక్క సమృద్ధిగా పెరుగుతుంది. అలాగే దానికి భూమి పైన ఉన్నటువంటి సేంద్రియ కర్బనం ఏదైతే ఉందో, హోమస్ అనే ద్రవ్యం ఏదైతే ఉందో, అది నీరు ద్వారా కొట్టుపోకుండా అది అరకట్టడానికి చాలా మంచిగా దోహదపడుతుందని చెప్పేసి చెప్తా ఉన్నారు. అలాగే రైతన్నలకు మీరు ఇచ్చే సూచన ఏంటండి? రైతన్నలకు మేము ఇచ్చే సూచన ఏంటంటే సార్, డ్రిప్ ఇరిగేషన్ ద్వారా మనకి రైతుకి ఎక్కువగా కలుపు నివారణ ఒకటి ఎక్కువ ఉంటుందండి. ప్రతిదానికి కూడా కలుపు ఎక్కువ పడుతుంది కనుక డ్రిప్ నివారణ వల్ల కలుపు తగ్గిద్దండి. మనం వేసిన మందులు కూడా ఈ జల్లటం వల్ల అది ఏంటంటే ఆకు మీద పడిపోయి ఆకులు పాడే అవకాశం ఎక్కువ ఉంటుంది. కానీ ఈ మినీ స్ప్రింక్లర్ ద్వారా ఎప్పుడైతే ఆ తుంపర్లు పడి ఆ ఆకు నుంచి ఆ మందుని కిందకి ఇస్తుందో ఆకు పాడవదండి. ఆకుకూరలు మాత్రం చాలా నీట్గా ఉంటాయి, చక్కని షైనింగ్ ఉంటుందండి. ఈ తీగజాతి వాటికి కూడా మంచి షైనింగ్ వస్తుందండి. దోమపోటు నివారణ వల్ల మంచి దిగుబడులు వస్తాయండి. ఈ మొక్కజొన్న కూడా అయితే దానికి ఎక్కువ దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది. కనుక మేము చెప్పేది ఏంటంటే
ఈ ఆరుతడి పంటలకి ఈ తొలకరి వర్షాలకి నీరు తడి ఎక్కువ ఎవకెక్కి పొలం పాడవకుండా ఉండాలంటే మనం డ్రిప్ ద్వారానే నీరు తడి ఇచ్చుకోవడం వల్ల మనకి అన్ని విధాలుగా సేవ్ అవుతుందండి. రైతుకి ఎక్కువ లాభాలు రావడానికి, అధిక దిగుబడులు రావడానికి అవకాశం ఉంటుందండి. ఓకే అండి. రైతన్నలకు మంచి సూచన చేస్తా ఉన్నారు. డ్రిప్ ద్వారాగా అందించడం వల్ల ఫెర్టిగేషన్ ద్వారాగా మనం మందులు కూడా ఇచ్చుకోవచ్చు అని చెప్పి చెప్తా ఉన్నారు. సో రైతు సోదరులందరూ కూడా, రైతులు వీక్షిస్తున్నటువంటి అందరూ కూడా మరి ఈ రోజు మన యొక్క యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి, సో మీరు మరిన్ని వివరాలకు రెడీ ప్లాస్ట్ యొక్క యూట్యూబ్ ఛానల్ని సంప్రదించాలని కోరుతూ, మీ గోపాలకృష్ణ మరకండి. నమస్తే అండి.